అనాది నుండి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు, కానీ ఏర్పాటు చేయలేదన్నారు. సోషల్ మీడియా కేసుల్లో ఏ వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము అండగా నిలుస్తామన్నారు. సోషల్ మీడియా వాళ్ళ ఒక్కరికే కాదు, సో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా కూడా మా పార్టీ ఇమ్మీడియట్గా స్పందించే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. వాళ్లకు తోడు ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట వాళ్ళు. సో తప్పు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇవన్నీ కూడా ముందుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఇది తీసుకోవాల్సిన పనిలే, కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది చేయాలా అన్నదే వారి ఉద్దేశం. అందుకోసమే వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినారు, ఎవరు ఓట్లు వేసినారు అని చూసుకొని వాళ్ళని ఆ రోజు నుంచే ఊర్లు ఇడిపించే కార్యక్రమం, వాళ్ళు ఇంటి మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యక్రమం, కూలీలు చేసిన కార్యక్రమం, హత్యా ప్రయత్నాలు చేసిన కార్యక్రమం, సో ఇన్ని రకాలైన దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి ఒక్కరు కూడా ఇది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు బుద్ధి చెప్పిన పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలోనే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాకి అయితేనేమి, ఇంకో దానికైతేనేమి ఏది అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా న్యాయము అదే కాకుండా సత్యాన్నే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పనందువల్లనే ఇన్ని రకాలైన కొన్ని వేల కేసులు నమోదు కావడం జరిగింది అన్నమాట. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా పెడజమైన పెట్టి సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో జంబ్లింగ్ అందులో 5 ఏళ్ళు కూడా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా జంబ్లింగ్ ఉన్న కారణంగా ఇంకా ముందుకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. 1.5 సంవత్సరం ముందు వస్తుంది. తప్పకుండా ఇవన్నీ దానిలకు మూల్యం చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరు చేసినా అసభ్యకరంగా ఎవరు చేసినా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎవరిపైనా, ఏ పార్టీకైనా ఉంది, ఏ నాయకులకైనా ఉంది అన్నమాట. ఎవరు సభ్య సమాజం అనేది దాన్ని అంగీకరించదు. అట్లా పోస్ట్ చేసే వాళ్ళను, అట్లా మాట్లాడే వాళ్ళను కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చినారన్నమాట. వాళ్ళకి ఎలా మాట్లాడింది, ఎట్లా మాట్లాడేది కూడా తెలియదు వాళ్ళకు. మరి తెలియదో లేకోకుంటే పొగరో లేకోకుండా ఇంకొకటో ఏమో, కానీ మొత్తం పైన ఏమంటే అవి మాట్లాడే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ మెదలో అంతా కూడా మనం ఇప్పుడు అంత గతంలోనే కాదు, ఇప్పుడైతే మరీ దారుణం అన్నమాట. మరీ దారుణంగా టీడీపీ సోషల్ మీడియా మరీ దారుణంగా మార్ఫింగ్లు చేసేసి ఇన్సిడెంట్లు లేకపోయినా అసందర్భంగా పోస్టింగ్లు పెట్టి ఎవరిపైనైనా కూడా దారుణంగా కామెంట్లు చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నా వాళ్ళపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లు తీసుకునే పరిస్థితే లేదన్నమాట ఈ పోలీస్ అధికారులకు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది కౌంట్ ఉంటుంది. తప్పకుండా ఆ కౌంటుకు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నీ అమరావతికే తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. సో అదే కాదు, కడప జిల్లాలో
కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది. అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి. సో కావాలనుకుంటే ఇంకొకటి కూడా పర్మిషన్ తెచ్చుకొని గుంటూరులో పెట్టవచ్చు, నష్టం ఏం లేదు. ఉన్నదాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేయడమే ఇక్కడ ఉన్న ప్రజలకైతేనేమి ఈ ప్రాంతానికైతేనేమి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట. చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడే చేస్తాడు, వేరే ఇంకోరెవరు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కేంద్రీకరణకే మొగ్గు చూపించే కార్యక్రమం. గతంలో హైదరాబాద్కు అట్లే చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ అమరావతి పేరుతో గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇక్కడికి తీసుకుపోయే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా, ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది, కౌన్సిల్ జరుగుతోంది. సో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు అంటే లేరనుకోండి. సో అక్కడ వాణ్ణి వినిపించే కార్యక్రమం చేయవచ్చు. మరి ఇక్కడ అన్యాయం జరుగుతోందని మరి ఎవరు చేయలేదు. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనిపైన కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం.